సార్ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అటువంటి కేసులు తగ్గించి చిన్నపిల్లల మీద జరిగే ఇటువంటి చర్యలని చాలా వరకు తగ్గించాలనే ఉద్దేశంతో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ చట్టం మీద పూర్తిగా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉన్నా లాస్ట్లో అడిగి పూర్తిగా మీరు తెలుసుకుని అలాగే మీ చుట్టుపక్కల వారికి కూడా తెలియజేసి ఈ చదువుకునే పిల్లలు ఎవరైనా తెలియని తరంతో మాట్లాడడం ఇటువంటివి చేస్తామంటే వాళ్ళు కరెక్ట్గా దాన్ని తెలియజేసి పూర్తి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ మీ దగ్గర వినకపోతే దానికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చే సెంటర్లు కూడా ఉన్నాయి. అవి కన్సర్న్ వాళ్ళ కాంటాక్ట్ చేస్తే తెలియజేస్తారు. సెక్షువల్ అఫెన్సెస్ సంబంధించి 2012లో మన ఇండియాలో ఈ పోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందంటే దీనిలో చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపల మగపిల్లలైనా ఆడపిల్లలకైనా సెక్షువల్ అఫెన్స్ వాళ్ళని దురుద్దేశంతో చూడటం కానీ వాళ్ళని వెంబడించడం కానీ వాళ్ళని వేధించడం కానీ అది 10th క్లాస్ ఇంటర్ చదివే పిల్లలకి వాళ్ళకి తెలిసి వాళ్ళు అది ప్రేమ అనుకుంటారు. అటువంటిది పెద్దలు ఎవరైతే ఉన్నారో అది గమనించి వాళ్ళు అటువంటిది కరెక్ట్ కాదని తెలియజేసి ఒకవేళ అటువంటిది ఏదైనా అవసరమైతే కౌన్సిలింగ్ కేంద్రాలు వాళ్ళకి సంబంధించిన సంరక్షణ కేంద్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చట్ట పరిధిలో ఈ పోక్సో యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈ మైనర్లకి పూర్తి సంరక్షణ బాధ్యత గవర్నమెంటే తీసుకుంటుంది. దీంట్లో విక్టిమ్స్ అయినా ఒకవేళ వాళ్ళకి ఎటువంటి సంరక్షణ అవసరమైనా వాళ్ళకి షెల్టర్ కానీ ఏదైనా ఎటువంటి అవసరమైనా కూడా ఈ యాక్ట్ ప్రకారం కల్పించడం జరుగుతుంది. ఈ మనం ఎక్కువగా మేము ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉన్నది 10th క్లాసు అలాగే ఇంటర్ పిల్లలు కొంచెం వాళ్ళకి తెలియతనంతో స్కూల్లో ఈ ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు బయట సినిమాల్లో వీటిని చూసి ఎక్కువగా చాలా రూరల్ మనకి మాస్ ఏరియాలో ఉన్న పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వాటి వల్ల మా పోలీస్ స్టేషన్లోనే మేము నెలకి ఒక 80 కేసులు రిజిస్టర్ చేస్తే దానిలో సుమారు 10 డాగ్ మిస్సింగ్లు వస్తాయి. అంటే 18 సంవత్సరాల పిల్లలు మిస్ అయ్యే మాకే నెలకి ఒక 10 కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తాం, మళ్ళీ తీసుకొచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ స్కూల్లో వీటిలో పూర్తిగా ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్స్. అందులో ఏం చూస్తున్నారు? చాలామంది మంచి చూడటం లేదు, అశ్లీల చిత్రాలు, ఇంగ్లీష్లో బ్లూ హిల్స్, అవన్నీ దానికి ఎక్కువ అలవాటు పడి ఈ విపరీతమైన చేష్టలు చేయటం వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. అది ఎవరు చిన్నపిల్లలని చూడట్లేదు, పెద్దవాళ్ళని చూడట్లేదు, ఆడ మగ అది కూడా చూడటం లేదు. అందుకని పిల్లలు దేవుడితో సమానం అంటారు, అంతే కదా? అందరూ మనం ఒప్పుకోరు, అందరికీ పిల్లలు ఉన్నారు, ఇక్కడ అన్న వచ్చిన వాళ్ళు అన్నారు. పిల్లలు దేవుడితో సమానం. ఎందుకు దేవుడితో సమానం? వాళ్ళకి అపశుభం తెలియదు, ఏది రైటు ఏది రాను. అటువంటి పిల్లల మీద, దేవుడితో సమానమైన బిడ్డల మీద ఇట్లా లైంగిక దాడులు చేయటం వల్ల వాళ్ళ భవిష్యత్తు మీద తీరని ముద్ర, అన్యాయం. అది ఎవరు చెప్పలేదు. ఒకసారి పిల్లడి మనసులో ఏదైనా పడిందంటే ఇంకా లైఫ్ లాంగ్ దానితోనే బాధపడతాడు. ఆ పాప కానీ ఇక్కడ బాబాను వదిలేసండి, మీకు ఆంధ్ర వదిలేయండి. ప్రజలకు మేలు చేయడానికని ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు ఇందులో నేర్చుకోండి, కొన్ని విషయాలు చెప్తాం. అంటే చట్టం అంటే ఒక రోజులో చెప్పడం అంటే కుదరదు, కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తాను. మీరు అవగాహన చేసి మీరు కూడా కొంతమందికి తెలియజేయండి. హరికృష్ణ గారు చెప్పారు, ఫస్ట్ అసలు పనిష్మెంట్లు చూస్తే తెలిస్తే దగ్గర కూడా వెళ్ళరు ఎవరు. ఏం పనిష్మెంట్లు అంటే అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఆఫెన్స్ అయితే వాడికి మరణ శిక్ష, డెత్ పెనాల్టీ. ఒక యావరేజ్ నేరం చేస్తే మినిమం 20 years
ఇంప్రిజన్మెంట్ అప్ టు లైఫ్. కనీసం 20 సంవత్సరాలు, కనీసం 20 సంవత్సరాలు అంటే వెళ్ళాడంటే ఆ లైఫ్ అయిపోయినట్లే. ఇంకా లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత కారాగార శిక్ష అంటే లైఫ్ మీన్స్ ఫర్ లైఫ్. మన సినిమాలో చూపించినట్లు 14 సంవత్సరాలు టెర్రరిస్టులను పెట్టేది, అది డేంజర్ చట్టం. అంతకు మించి పకడ్బందీగా తయారు చేశారు 2012లో. 2019లో మరి దీన్ని అమెండ్ చేశారు. ఉద్దేశంతో చట్టం చేశాం కానీ నేరాలు తగ్గట్లేదు అని 2019లో దీన్ని అమెండ్ చేసి ఇంక్రీజ్ చేశారు పనిష్మెంట్. అది ఈ చట్టం అంత డేంజర్ అన్నమాట. ఫస్ట్ ఇంకా చట్టం మనకి వెళ్తే మన మిత్రులు చెప్పారు జెండర్ న్యూట్రల్ అప్రోచ్. ఆడపిల్లనే కాదు మగపిల్లని కూడా మనం ఏమైనా లైంగిక దాడి చేస్తే అది కూడా జ్ఞానం. రెండోది మ్యాండేటరీ రిపోర్టింగ్. అంటే మన ఇంట్లో కానీ పక్క ఇంట్లో కానీ మనకి తెలిసి కానీ ఏదైనా చైల్డ్ మీద నేరం జరిగి మనం పోలీసు వారికి చెప్పకపోతే అది కూడా నేరం. చూసుకోండి, మనం ఏం ఆలోచిస్తాం, పిల్లవాడికి ఏదో జరిగింది, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవడో ఆయన చేశాడు, పాప వాడు దాడి చేసిన వాడు చూసి భయపడవచ్చు. కాబట్టి సాక్ష్యం చెప్పినప్పుడు వాడికి కనిపించకుండా కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. వాడు చూడడానికి నమస్కారం లేదు. పాపను భయపెట్టడానికి గుచ్చి ప్రశ్నలు వేయటం అటువంటి కూడా ఒప్పుకోరు. చట్ట ప్రకారం అటువంటి చేయడం లేదు. కాబట్టి పాపకి పేరు బయటకు వస్తుంది, ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తారనే ప్రమాదం లేదు. న్యూస్ పేపర్ ఇందులో రాకూడదు. పొరపాటు కానీ వాళ్ళు ఎవరైనా న్యూస్లో కానీ పేపర్ కానీ పేరు రాశారో వాళ్ళ కేసు. మొన్న ఎవరో ఎమ్మెల్యే అక్కడ ఏదో ఊళ్ళో జరిగింది కదా, వాళ్ళు తెలియక చట్టం తెలియక వాళ్ళ అమ్మాయి జరిగింది, మీరేమో ప్రతిపక్షం ఏం చేస్తున్నారు మీరు అధికారం పార్టీ అన్నారు. అక్కడ కేసు పెట్టారు. ఏమయ్యా నువ్వు ఎంపీ అయి ఉంది, ఎంపీ చేసావు, ఓడిపోయావు సరే. ఎక్కువగా పిల్లల్లో పంపించేది ఈ 18 సంవత్సరాల లోపే. వాళ్ళు మెచ్యూరిటీగా మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు డెవలప్ అయ్యేది ఈ 18 సంవత్సరాల్లో. వాళ్ళ మీద అనేకమైన దాడులు, సెక్సువల్గా ఈ దాడులు జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో. అందుకనే వాటిని నిరోధించడానికి ప్రత్యేకంగా ఈ సెక్షన్ ఏర్పాటు చేయనుంది. దీని మీద శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. ఎవరు ఏది చెయ్యాలనుకున్నా వాళ్ళ మీద, ఆ పిల్లల మీద కఠినమైన కక్షాలు, వాళ్ళకి నేరాల శిక్షలు కూడా అలాగే ఉన్నాయి. వాటి మీద అవగాహన మిమ్మల్ని పెంపొందించుకోవడానికే ఈరోజు మా జడ్జి గారు వచ్చారు. వాటి మీద వివరిస్తారు. వాటిని అవగాహన చేసుకొని మీరు వాటిని ఉపయోగించుకొని ఆ విధంగా నడుచుకుంటే మీ మీద ఎటువంటి దాడులు జరగవని తెలియజేస్తున్నాను. అలాగే మాకు సభ్యులు మాకు ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథి అయిన మన అదనపు జిల్లా జడ్జి గారైన భాస్కర్రావు గారికి, అదేవిధంగా అదే కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వారిపేట భాస్కర్రావు గారికి, అదేవిధంగా మన ఈ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన వారికి సభముఖంగా ఈ ఏరియా ప్రజలకు అటెండ్ అయిన సభ్యులందరికీ నమస్కారాలండి. పోక్సో చట్టం అంటే ముఖ్యంగా గతంలో ఈ పోక్సో చట్టాలు ఆడపిల్లలకు కానీ ఎవరికైనా ఏదైనా నేరం, ఈ పోక్సో చట్టాన్ని POC అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ SOSO ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్, దాని గురించి చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారండి. 18 లోపు పిల్లలకి, ఈ 18 లోపు పిల్లలకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఏ పిల్లలైనా 18 ఏళ్ల లోపు పిల్లల మీద ఎటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినా ఇమీడియట్గా
ఆ ఏరియా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అసలు ఈ 18 సంవత్సరాల లోపు పిల్లల్లో జరుగుతున్న వ్యవహారాలపై ఇటువంటి అవగాహన, ఆ అవగాహన లేనితో ఇంటికి వచ్చిన తర్వాత కూడా బయట ఏం జరిగిందో చెప్పుకోలేదు.